బహుముఖ ప్రతిభకు గురుకులాలు కేంద్రంగా మారాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. హాస్టళ్లలో కామన్ డైట్ ను ప్రారంభించిన రేవంత్ విద్యపై పెట్టేది ఖర్చు కాదని పెట్టుబడి అన్నారు. ఇక ఎస్సీ వర్గీకరణపై సుప్రీం ఆదేశాలను పాటిస్తామని ప్రకటించారు. 98% కులగణన పూర్తయిందన్న రేవంత్ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రాజకీయ ప్రాధాన్యత పెంచుతామని తెలిపారు. గురుకులాలంటే బహుముఖ ప్రతిభకు కేంద్రాలనే గుర్తింపు తీసుకురావాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా చిలుకూరు గురుకుల పాఠశాలను సందర్శించిన ముఖ్యమంత్రి హాస్టళ్లలో కామన్ డైట్ ను ప్రారంభించారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలు, హాస్టళ్లలో ఒకే విధమైన మెనూ అమలు చేస్తున్నామన్నారు రేవంత్. కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచడం చరిత్ర అన్నారు. నమ్మకంతో తల్లిదండ్రులు హాస్టల్కి పంపిస్తే అదే నమ్మకాన్ని విద్యార్థులు నిలబెట్టుకోవాలని సూచించారు సీఎం. తప్పకుండా ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళలో విద్యా ప్రమాణాలను పెంచాలి, నాణ్యమైన వసతులను కల్పించాలని ఒక దృఢ సంకల్పంతో ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అందులో భాగంగానే 8 సంవత్సరాల నుంచి డైట్ ఛార్జెస్ ఎప్పుడు పెంచలే. గత ప్రభుత్వం పెంచాలన్న ఆలోచన కూడా చేయలే. తద్వారా ప్రతిష్ట కలిగిన ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ కూడా ప్రతిష్ట కోల్పోయి ప్రజలలో విశ్వాసం సన్నగిలే పరిస్థితి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఆలోచన చేసి కాస్మెటిక్ ఛార్జెస్ 16 సంవత్సరాల తర్వాత పెంచుతున్నాం కాబట్టి మోర్ దాన్ 200% ఈరోజు మనం పెంచుకోవడం జరిగింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గ్లోబల్ మాదిగ డే కార్యక్రమానికి సీఎం చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఎస్సీ వర్గీకరణపై పార్టీ డిక్లరేషన్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రాజకీయ, అధికార నియామకాల్లో మాదిగలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు రేవంత్. దామోదర్ రాజ నరసింహ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కేసులో ఇంప్లీడ్ అయి ఆ కేసులో వాదన వినిపించి ఆ జడ్జిమెంట్ రావడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా క్రియాశీలక పాత్ర పోషించారు. అందుకోసమే ఈ ప్రాసెస్ని చాలా పద్ధతి ప్రకారం చేయాలనే ఒక ఆలోచనతోటి రాజకీయపరమైన లేకపోతే అధికారులకు సంబంధించిన నియామకాలు ఈ ప్రభుత్వం ఏది చేపట్టినా మాదిగ సామాజిక వర్గం అడగకుండానే వాళ్ళకి కావాల్సిన దానికంటే ఇంకొక ముద్ద ఎక్కువ పెట్టడానికి మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ పునర్నిర్మాణంలో కురుమలు భాగస్వామ్యం కావాలని కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కోకాపేటలో నిర్మించిన దొడ్డి కొమరయ్య కురుమ భవనాన్ని సీఎం ప్రారంభించారు. కురుమ భవనం విద్యకు వేదిక కావాలని ఆకాంక్షించారు. దేశానికి ఆదర్శంగా కులగణన చేపడుతున్నామన్న రేవంత్ ఇప్పటికే సర్వే 98% పూర్తయిందన్నారు. తెలంగాణ ఎక్స్రే దాదాపు పూర్తయిందని, త్వరలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించి బీసీలకు రాజకీయ ప్రాధాన్యత పెంచుతామన్నారు. దాదాపుగా 98% కులగణన పూర్తి అయ్యింది. ఇంకొక 2% ఉంది. ఆ 2% పూర్తి చేస్తే తెలంగాణ సమాజానికి సంబంధించిన ఎక్స్రే కాదు, మెగా హెల్త్ చెకప్ అవుతుంది. తద్వారా 100% పక్కా లెక్కలతో కురుమ సోదరులు ఎంతమంది ఉన్నారో లెక్క తేల్చి రాబోయే స్థానిక సంస్థలలో కావచ్చు, శాసనసభ ఎన్నికల్లో కావచ్చు, ఏ మాత్రం అవకాశం వచ్చిన పార్లమెంటులో కూడా కురుమ సోదరుల ప్రాతినిధ్యం పెంచి శాశ్వతంగా రాజకీయాలలో మీకు ఒక అవకాశాన్ని కల్పించడానికి మన ప్రభుత్వం ముందుకు వస్తుంది. కురుమలకు టికెట్లు ఇస్తే గెలిపించుకోవాలని కోరారు రేవంత్ రెడ్డి. బలహీన వర్గాలకు టికెట్ దక్కితే ఒక్కతాటిపైకి వచ్చి ఓట్లేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న గ్యారంటీలు పేదలకే అందుతున్నాయని చెప్పారు. తెలంగాణ తల్లి మన అమ్మకు, అక్కకు ప్రతిరూపమని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.